హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్లా, ఇంకా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రిపరేషన్ సింపుల్గా ఉండి టేస్ట్ సూపర్గా ఉండే ఈ రెసిపీని పిల్లల నుండి పెద్దల వరకు ఎవ్వరైనా ఇష్టంగా తింటారండి. ఇలా ప్రిపేర్ చేసుకొని కొంచెం తిన్నా ఫిల్లింగ్గా ఉండి చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఇవన్నీ బాగా కలిసేలా కొద్దిగా పాలను పోసి కలుపుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు. పిల్లలకైతే పచ్చిమిర్చి ముక్కల్ని స్కిప్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నింటినీ ఒకసారి కలిపాక ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్స్‌ని వేశాక మనం ఎంత బాగా కలిపితే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుందండి. ఎగ్స్‌ని వేసి కలిపాక దీంట్లోకి 3, 4 స్పూన్ల వరకి శనగపిండిని వేసి కలుపుకోవాలి. శనగపిండి మొత్తాన్ని ఒకేసారి వేయకుండా ముందుగా 1, 2 స్పూన్లు వేసి కలుపుకొని బ్యాటర్ మరీ థిక్‌గా కాకుండా తగినంతే వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన బ్యాటర్ని 2, 3 స్పూన్లు వేసుకోవాలి. దీన్ని ఇలా కొంచెం మందంగానే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని బాగా వేడెక్కాక ఆమ్లెట్‌ను వేసుకుంటే బాగా ఉబ్బి ఫ్లఫీగా వస్తుంది. ఆయిల్ ఎక్కువగా వేయడం ఇష్టం లేని వారు 1 స్పూన్ ఆయిల్ వేసైనా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీంట్లో వెజిటబుల్స్ వేసాము, ఇంకా దీన్ని కొంచెం మందంగా వేస్తాం కాబట్టి దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఉడికించుకుంటే వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గుతాయి. 2 నిమిషాల తర్వాత ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. ఇంకో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఎగ్స్‌ని బాగా బీట్ చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసి ప్రిపేర్ చేసుకుంటే ఇలా చక్కగా ఉబ్బుతుంది. 2 వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీ రెడీ అండి. దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా, స్నాక్‌లా, ఇంకా డిన్నర్‌లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలంటే ఇంకా వెజిటబుల్స్ క్వాంటిటీని పెంచుకొనైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్తీగా ఉంటుంది. పిల్లలు తినని ఏ వెజిటబుల్స్‌నైనా చిన్నగా కట్ చేసి కానీ, లేదంటే తురిమి కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే వారికి తెలియకుండానే తినేస్తారు. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. పిల్లలకైతే ఇలా టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.